రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే పోతే పోనీలే, ప్రజలే కదా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నది అని సరిపెట్టుకోవచ్చు. కానీ మన పరిస్థితి అది కాదు. ఒకవైపు ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లకు చేరుతున్నాయి. ఆరోగ్యశ్రీ వంటి పథకం కింద కూడా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈ 2 పథకాలకు అవసరమైన నిధులు సమకూర్చకుండా మరింత ఆర్థిక భారం పడే కొత్త పథకాల అమలుకు పూనుకునే అధికారం రాజకీయ పార్టీలకు ఎవరిచ్చారు? విద్య, వైద్యం విషయంలో అనేక దేశాలలో ప్రభుత్వాలే ఖర్చు భరిస్తూ ఉంటాయి. అయితే అందులో అనేక పరిమితులు ఉన్నాయి. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అర్హత లేకపోయినా అన్ని పథకాలను అందరికీ అందిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యనే తీసుకుందాం, తగిన అర్హతలు లేని వారు కూడా ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తోంది కదా అని ఇంజనీరింగ్ కళాశాలలో చేరుతున్నారు. వీళ్ళు రేపటి మన నిరుద్యోగులుగా మిగులుతున్నారు. మన దేశంలోనే కాదు, తెలుగునాటు కూడా ఒకప్పుడు సిద్ధాంత ప్రాతిపదికన ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే ఫలానా అభివృద్ధి పథకం ప్రారంభిస్తామని హామీ ఇచ్చేవారు. ఆ తర్వాత కాలంలో ప్రజలకు డబ్బు పంచడం మొదలైంది. ఇప్పుడు అది ఆ దశ దాటి ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్మును సంక్షేమం పేరిట పంచుతామని చెప్పి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుండా హామీలు ఇచ్చింది. ఇప్పుడు సదరు హామీలను అమలు చేయలేక దిక్కులు చూస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీని తప్పు పట్టాల్సింది కూడా లేదు. నాడు కేసీఆర్ అయినా నేడు రేవంత్ రెడ్డి అయినా తమ సొంత ఆస్తులు అమ్మి పథకాలను అమలు చేయడం లేదు, చెయ్యరు కూడా. ఈ ఇరువురు కూడా అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సిందే. అప్పు దొరికితే సరే, లేనప్పుడే తంట అంతా. గత కొన్నేళ్లుగా అమలవుతున్న పథకాలను తమ హక్కుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకే సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన అధికారం నిలబెట్టుకోవచ్చునని అనుకోవడానికి లేదు. అయినా రేసులో వెనకబడిపోకూడదని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. అప్పు చేసి పప్పు కూడు తింటున్నామా అంటే అది కూడా లేదు. ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు ఏమాత్రం మెరుగుపడడం లేదు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కర్ణాటకలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని, అవి మెరుగుపడే అవకాశం కూడా కనబడడం లేదని, అంచేత తాము మరో రాష్ట్రానికి తరలిపోవాలని ఆలోచిస్తున్నట్లు బ్లాక్ బక్స్ కంపెనీ ప్రకటించింది. కర్ణాటకకు అయినా, తెలంగాణకైనా, ఆంధ్రప్రదేశ్కు అయినా ఇంతకన్నా తలవంపు ఏముంటుంది? పెట్టుబడులను ప్రోత్సహిస్తామంటున్న పాలకులు బ్లాక్ బక్స్ కంపెనీకి ఏం సమాధానం చెప్తారు? విద్యుత్ సరఫరా గురించి ఇంకా చెప్పేదేముంది? ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు ఉండవు. సంక్షేమ వసతి గృహాల మెస్ బిల్లులు కూడా సకాలంలో చెల్లించరు. దీంతో ఆహార నాణ్యత లోపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉండనే ఉంది. అత్యవసరమైన మందులు కూడా ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతుండదు. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. పదవీ విరమణ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించలేక పదవీ విరమణ వయసు పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవే పరిస్థితులు. సూపర్ 6 అమలు చేస్తావా చస్తావా అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు సూపర్ 6 అమలవుతాయి. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయడం, తాకట్టు పెట్టడం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అదే పని చేస్తారు. మునిగిపోయేది రాష్ట్రమే. చంద్రబాబు కంపెనీలు కానీ, జగన్మోహన్ రెడ్డి కంపెనీలు కానీ ఆ భారాన్ని భరించవు కదా. 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు 1,00,000 కోట్లకు చేరాయి. చిన్న చితక పనులు చేసిన వారు సకాలంలో బిల్లులు పొందలేక నలిగిపోతున్నారు. ఇదే అదనుగా రాష్ట్రంలో లేని విధంగా బిల్లులు చెల్లించాలంటే నాకేంటి అని అడగడం మొదలైంది. ఇది వరకు పనులు కేటాయించినందుకే కమిషన్లు తీసుకునేవారు. ఇప్పుడు బిల్లులు చెల్లించడానికి కూడా కమిషన్లు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో పనుల అంచనాలు పెరుగుతున్నాయి. 1 కోటి రూపాయలతో పూర్తయ్యే పనికి 2 కోట్లతో అంచనాలు రూపొందిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రజలే బాధితులవుతున్నారు. బాధ్యత రాహిత్యంగా ఒకవైపు సంక్షేమం పేరిట పంపకాలకు పాల్పడుతూ మరోవైపు అవినీతికి గేట్లెత్తుతున్నారు. ఈ అవినీతి సొమ్ములో కొంత మొత్తాన్ని ఎన్నికల సమయంలో ప్రజలకు పంచుతున్నారు. ఒక్కొక్కరికి 100, 200లతో మొదలైన పంపకం
ఇప్పుడు వేలకు చేరింది. గతంలో పేదలకు మాత్రమే డబ్బు పంచేవారు, ఇప్పుడు మొత్తం ఓటర్లకు పంచాల్సి వస్తోందట. భూస్వాములు, వ్యాపారులు, ఇతర ధనవంతులు, ప్రభుత్వ అధికారులు కూడా సిగ్గు లేకుండా డబ్బు తీసుకుంటున్నారు. ఇదంతా ఒక విషవలయంగా మారింది. సంక్షేమ పథకాల ప్రకటనలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కొంత బాధ్యతగా వ్యవహరించారు. రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు చెల్లింపులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేసిన 2009 ఎన్నికల్లో గట్టెక్కడానికై మరికొన్ని పథకాలు ప్రకటించాలని సన్నిహితులు సూచించగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, ఇంతకంటే ఎక్కువ చేయలేం, గెలిస్తే గెలుస్తాం, లేదంటే లేదు అని కరాఖండిగా చెప్పారట. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. ఈ నేపథ్యంలో పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలన్నది ప్రశ్నగా మన ముందుంది. వరాల జల్లు కురిపించడంలో వెనకబడకూడదని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అలాని సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంచిపెట్టినంత మాత్రాన మళ్ళీ గెలిపిస్తున్నారా అంటే అది లేదు. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బు పంచుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం తాము అనుకున్న వారికే ఓటు వేస్తున్నారు. ఇరు వర్గాలు డబ్బు ఇచ్చాయి కదా అని సగం ఓట్లు ఒకరికి, మిగతా సగం ఓట్లు మరొకరికి వేయడం లేదు. ఈ డబ్బు పంపకంలో రాజకీయ పార్టీలు అలిసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అలాగే సంక్షేమ పథకాల రేసుకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడకపోతే పథకాలు పొందని ప్రజలు, పన్నులు చెల్లిస్తున్న వారు ఏదో ఒక రోజు రోడ్ల మీదకి వస్తారు. తెలుగు రాష్ట్రాలు రాజకీయ పార్టీల సొంతం కాదు, ప్రజల ఆస్తి. భావి తరాలకు ఇక్కడ మంచి భవిష్యత్తు ఉండాలి. అలా జరగాలంటే రాజకీయ పార్టీలను కట్టడి చేయడానికి ప్రజలే పూనుకోవాలి. ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నష్టపోయేది రాష్ట్రాలు, అక్కడ నివసించే ప్రజలే. సో పౌర సమాజమే చొరవ తీసుకుని హద్దులు మీరుతున్న సంక్షేమ పథకాల అమలుకు నిరసనగా ప్రజలను చైతన్యపరచాలి. లేని పక్షంలో 2 తెలుగు రాష్ట్రాలు కోలుకోలేని విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. తస్మత్ జాగ్రత్త.